తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో. హామీలను రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి నడ్డా, అలాగే తమిళ నేతలు. పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం రోజున 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామంటూ ఒక కీలక వాగ్దానం చేశారు. మహిళలకు ఈ స్కూటర్ కొనుగోలుపై 25,000 రూపాయల రాయితీని కూడా ప్రకటించారు. ఆర్థిక సాయం కింద ప్రతి ఇంటికి ఒకేసారి 10,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. ప్రతి కుటుంబంలో మహిళ పెద్దకు 2,000 రూపాయలు సాయం అందిస్తామని కూడా చెప్పారు. జల్లికట్టు ఎద్దులను పెంచే వారికి నెలకు 2,000 రూపాయల సాయం అని కూడా మరొక కీలక హామీని కూడా ఇచ్చారు. జల్లికట్టులో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అని కూడా ప్రకటించారు. మహిళలకు 8,000 రూపాయల విలువైన కూపన్ అందిస్తామని కూడా ఇక్కడ కీలకంగా మరొక వాగ్దానం చేశారు. రైతులకు ప్రతి ఏడాది 9,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. అలాగే అన్నాడీఎంకే కూటమితో బీజేపీ పొత్తుకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇలాంటి వరాల జల్లు కురిపించారు అని కూడా తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి విధి విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రకటించినటువంటి హామీల విధంగా, అంటే ఇతర ప్రాంతీయ తమిళ పార్టీలు ఎలాగైతే ప్రకటిస్తాయో భారతీయ జనతా పార్టీ కూడా అదే కోవలోకి వెళ్ళిపోయింది. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతోంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి మాట ఏంటి, ఎలా చూడాలంటారు ఈ వరాల జల్లుని? ఎస్, డెఫినెట్గా ప్రస్తుతం తమిళనాడులో పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించిన పరిస్థితి కనబడుతూ ఉంది. బీజేపీ అంటే కొంత ఏదైతే ఈ ఫ్రీ ఉచితాలకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, అంటే బీజేపీ కొంత ఎగెనెస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పొత్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా, ఏదైతే పళనిస్వామి కావచ్చు, వీళ్ళందరూ అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి వీళ్ళందరూ కూడా మరి మనం ఖచ్చితంగా ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలవాలంటే కనుక ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలను మనం వాళ్ళను కొంత హక్కున చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన మనం కొంత ఫోకస్ చేయాలి అని కూడా మరి వాళ్ళు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకు మొత్తం కూడా సెటిల్బాటు చేసుకొని ఈ మేరకు మొత్తం కూడా ఇది చేసిన తర్వాత దాదాపు చాలా సుదీర్ఘంగా ఈ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో ప్రతి కుటుంబానికి మహిళా యజమానికి, అంటే కుటుంబంలో ఉన్నటువంటి మహిళా యజమానికి ఖచ్చితంగా 2,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు సంవత్సరంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే యుద్ధం నడుస్తుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఆ మేనిఫెస్టో విడుదలకు సంబంధించి వారు ఏం మాట్లాడారో చూద్దాం. Of 2,000 rupees to all women heads of the households and a one-time sum of 10,000 rupees to every household when we come to power under the AIDMK leadership. We'll be providing 3 LPG cylinders free of cost every year. To tackle crimes, we will start zero FIR reporting. We will have victim witness protection, and we will have special fast-track courts for heinous crimes and including sexual offences. We will have 100% blind spot free CCTVs in buses, schools and universities, and we will optimize the Nirbhay fund utilization that we are going to do. We will empower the cooperative led by women. Now when we say women empowerment, we talk about women led empowerment. And that is why women-led cooperatives, the self-help groups, the MSMEs with interest-free loans up to 50 lakhs will be provided. And manufacturing units will be mandating that 20% of the procurement quota will go to these cooperatives that we are going to do. ఎస్, ఇక జేపీ నడ్డా ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సత్య, ఏంటి తమిళనాడు ప్రజలు భారతీయ జనతా పార్టీ కూడా మన ప్రాంతీయ పార్టీ కోవలోకే వచ్చిందనేటువంటి కోణంలో ఆదరించేటువంటి పరిస్థితి ఉంటాయా, లేదు ఇతర పార్టీలు ఏదైతే ఆఫర్ చేస్తున్నాయో వీరు కూడా మనకు అదే ఆఫర్ చేస్తున్నారు, అంతకు మించి ఆఫర్ చేస్తున్నారు అనేటువంటి కోణం అంటారు? అంటే జాతీయ పార్టీలకు ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి అక్కడ చోటు ఉండదు తమిళనాడులో అనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీ మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ తమిళనాడు ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారో అది ఓటు బ్యాంక్ రూపంలో కన్వే అవుతుందన్నదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సత్య, ఎలా చూడాలంటారు? డెఫినెట్గా జేపీ నడ్డా నేతృత్వంలో ఇదంతా కూడా మరి ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి, అయితే ప్రజలకు సంబంధించినటువంటి తమిళనాడు ప్రజలకు సంబంధించి మొత్తం కూడా కొంత ఎస్టిమేషన్ వేశారు. అసలు తమిళనాడులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది,
ప్రజలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాల మీద వాళ్ళ ఒక మేనిఫెస్టో తయారు చేశారు. దానికి సంబంధించే ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవడం కావచ్చు, ఒకవేళ యువకులు ఉంటే కనుక, అలాగే చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి స్కూటీ కొనుక్కుంటే ఒక 25,000 రాయితీ కల్పించడం కావచ్చు. ఇట్లా ప్రతి ఒక్క అంశం పైన కూడా వాళ్ళు మరి హామీలు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కుటుంబానికి ఒక 10,000 ఆర్థిక సహాయం ఇవ్వడం కావచ్చు. పెద్ద ఎత్తున అన్ని అంశాల్లో కూడా ఏదైతే ఈ జల్లికట్టు తమిళనాడులో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా జరుపుతూ ఉంటారు, దాంట్లో మరి గాయపడిన వాళ్లకు 10 లక్షలు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా బీజేపీ స్టడీ చేసింది. లోకల్గా ఏదైతే వాళ్ళు ఎన్డీఏలో పొత్తులో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మరి సూచించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవన్నీ కూడా చెప్పుకోదగిన విషయాలే. కానీ ఇక్కడ ఉచితాల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ప్రస్తుతం ఈ ఉచితాలకు సంబంధించి జేపీ నడ్డా వచ్చి మొత్తం కూడా ప్రకటించారు. కానీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితాల సంగతి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే గెలవక ముందుకు ఒక రకంగా ఉంటుంది, గెలిచిన తర్వాత నాయకులు ఎవరు కూడా కనిపించని పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పుడు మేనిఫెస్టో ఏదైతే ఉందో మరి బీజేపీకి సంబంధించి బీజేపీ ఎజెండాలకు బీజేపీ లైన్కు కొంత ఎగనెస్ట్గా ఉన్నప్పటికీ అక్కడ లోకల్ పార్టీలు కొంత మరి అంటే ప్రధానంగా ఇక్కడ బీజేపీ లక్ష్యం అలాగే ఎన్డీఏ కూటమి లక్ష్యం అంటే గెలుపు లక్ష్యంగా ఇవన్నీ కూడా నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఈ ఉచితాలకు నిజంగా మరి ప్రజలు ఓట్లు వేస్తారా, మరి అటు డిఎంకే ఇంకా వేరే పార్టీలను మరి ఖచ్చితంగా ఓడిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. యువత ఎటువైపు ఉన్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. తమిళనాడులో యువతకి ప్రధానంగా మరి కీ ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ విజయం సాధించినా, ఇటు ఎన్డీఏ కూటమి విజయం సాధించినా లేదంటే అటు డిఎంకే పార్టీ విజయం సాధించినా కానీ ఇక్కడ యువత కీ ఫ్యాక్టర్గా మారనున్నారు. యువత ఓటు ఎటు వేస్తే అటువైపు ఖచ్చితంగా ఆ పార్టీలు గెలిచే అవకాశం ఉంది. చూడాలి నిజంగా ఈ పథకాల వల్ల మరి ఎన్డీఏ కూటమి గెలుస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిజంగా మరి గెలిచిన తర్వాత ప్రతి ఒక్క లింకులు కూడా పెడతా ఉంటారు, మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఇప్పుడు అందరికీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ప్రతి కుటుంబానికి 10,000 కావచ్చు, ఒక మహిళకు 2,000 కావచ్చు, ఇట్లా అంటారు. దాని తర్వాత రేషన్ కార్డు అంటారు, ఇంకొక కార్డు అంటారు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి నియమాలు పెడతారు. కాబట్టి చూడాలి నిజంగా మరి తమిళనాడు ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ ఉచితాలకు నిజంగానే ఓట్లు వేస్తారా లేదా అనేది కూడా. తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల విషయం ఏమో కానీ తమిళనాడులో మాత్రం ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏదైతే మిక్సీలు కావచ్చు, గ్రైండర్లు కావచ్చు, వారు ఏదైతే ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే అధికారంలోకి రావడానికన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చినటువంటి దాఖలాలే ఉన్నాయి. అనువైనటువంటి హామీలు ఇవ్వగలిగినటువంటి వాటినే మేము ఇస్తామని కూడా గతంలో కూడా తమిళనాడు వ్యాప్తంగా కూడా నిరూపితమైనటువంటి పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం ఎందుకు ఈ విధంగా వరాల జల్లు కురిపించింది అంటే అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే ఇదంతా జరిగిందనేది మాత్రం స్పష్టమవుతోంది. చూడాలి తమిళనాడు ప్రజల ఓటర్ల మనసుని ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో లేదో, డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటు వేస్తారో లేదనేది కూడా చూడాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. హామీలను జేపీ నడ్డా కేంద్ర మంత్రి అలాగే తమిళ నేతలు కలిసి విడుదలైతే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పర్టికులర్గా 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు అంటే ప్రధానంగా తమిళనాడులో ఫేమస్ అంటే పొంగల్, దీపావళి, తమిళ కొత్త సంవత్సరం వీళ్ళు ఘనంగా కూడా జరుపుకుంటారు. ఆ రోజున 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని కూడా చెప్పారు. ఈ స్కూటర్ కొనుగోలు మీద మహిళలకు పర్టికులర్గా 25,000 రూపాయల రాయితీ అనేది మరొక కీలక హామీ. ఆర్థిక సాయం కింద అలాగే ప్రతి ఇంటికి ఒకేసారి 10,000 రూపాయలు ఇస్తామని కూడా అక్కడ ఒక హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మహిళకు ఆ కుటుంబ పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో వారికి 2,000 రూపాయలు సాయం అందిస్తాం అనే మరొక హామీ. తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి జల్లికట్టు, ఈ జల్లికట్టుకు సంబంధించి ఆ ఎద్దులను పెంచే వారికి నెలకు 2,000 రూపాయల సాయం, అలాగే జల్లికట్టులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని సాంప్రదాయబద్ధంగా అంటే సాంప్రదాయాల్ని మేము గౌరవిస్తున్నాం, మేము వ్యతిరేకించడం లేదు, మీరు మాకు ఓటు వేయండి అని అడగకనే అడుగుతోంది భారతీయ జనతా పార్టీ. అలాగే మహిళలకు 8,000 రూపాయల విలువైనటువంటి కూపన్, ఇతర పార్టీలు కూడా కూపన్ రూపంలో అంటే కొన్ని వేల రూపాయల విలువైన కూపన్ని వారు ప్రకటించడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా యాజ్ యూజువల్గా ప్రకటించింది. రైతులకు ప్రతి ఏడాది 9,000 రూపాయల సాయం ఏదైతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది కాక అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇప్పిస్తాము అంటే 3 విడతల్లో దాన్ని వేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నాడీఎంకే
కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తు నేపథ్యంలోనే తమిళనాడు ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ విధమైనటువంటి వరాల జల్లు కురిపిస్తోంది అనేది అయితే స్పష్టమవుతోంది.